ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇడ్లీ పిండి తయారు చేసుకునే విధానం ఎలానో ఈరోజు మీకు నేను చెబుతాను. ఇవైతే బాయిలేరు బియ్యం, చక్కగా బాయిల్ అయిన బియ్యం. ఇవైతే మినపగుళ్ళు తెలుసు కదా. మరి అందరూ టిఫిన్ చేసుకోనాకి ఈ గుళ్ళు నానబెట్టేసుకుని మరి గ్రైండర్ రుబ్బేసుకుని నూక కలిపేసుకుని ఇడ్లీ వేసుకుంటారా, రొట్టెలు వేసుకుంటారా, చేసేసుకుంటారు. నేనైతే పొట్టు మినపప్పు మాత్రమే వాడతానండి. నాకు ఎప్పుడు అదే అలవాటు. కానీ ఈ మధ్యలో 2-3 మాటలు వాడటం మొదలు పెట్టాను. ఇది ఇలా చేసుకోవటానికి మాత్రమే నానబెట్టేసి గ్రైండర్లో రుబ్బి మాత్రం అలా చేయనండి. కానీ ఇది ఎలాగా ఇడ్లీ పిండి తయారు చేసుకునేది మీకు చక్కగా చెబుతాను. ఇప్పుడు ఈ సాయి మినపగుళ్ళు కదా, ఇవి కేజీ. ఇవి కేజీ అండి. ఇవి 3 కేజీలు బాయిలేరు బియ్యం. ఏం చేస్తానంటే చక్కగా ఇవి సన్న నూక పట్టించేస్తానండి, మిల్లు ఆడించేస్తాను. ఇది మెత్తన పిండి, ఇది మినప్పిండి ఆడించేస్తాను. ఈ రెండు మిల్లు ఆడించేసిన తర్వాత ఇందులో పిండి వస్తుంది. కొంచెం మనం నూక ఆడిస్తాం కదా, అందులో ఆ పిండి తీసేయాలి. తీసేసి మరి ఇది కలిపి పిండి, మరి ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో పొద్దుటికి ఎలా పొంగుతుంది అనే విధానం అంతా మీకు చూపించి చెబుతాను. పిండిలో ఆడించి తెచ్చేసిన తర్వాత, నూక పిండి ఆడించి తెచ్చిన తర్వాత నేను యాసం కాలంలో రెడీ చేసుకున్నాను. ఇలాగా ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను. దోశల పిండి కూడా చేశాను. ఎలా చేశాను అనేది వీడియోలు పెట్టాను, చాలామంది చూశారు. ఎలా చేశాను అంటే మరి ఇడ్లీ రవ్వ నానబెట్టేసి చక్కగా కడిగేసి గట్టిగా పిండేసి ఎండపోసేసాను. మామూలుగా మనం పిండి రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా, అలానే తడిపేసి పిండేసి ఎండబెట్టేసి ఈ సాయి మినపగుళ్ళు తెచ్చిన తర్వాత ఇవి కూడా ఎండబెట్టేసి చక్కగా నూక సాయంత్రానికి మంచి కరకల్లాడుతూ ఎండిపోయింది. ఒక 4 కేజీల నూక అలా ఎండబెట్టేసాను ఇడ్లీ రవ్వ. మరి ఇంకొక నూక చేసాను. కోటా రైసు ఉప్పుడు బియ్యం తయారు చేశాను. ఇలాగా ఈ బియ్యంలాగా చేసుకున్నాను. అది అలాగా అనేది కూడా వీడియో పెట్టాను, చూడండి. చూస్తే అలాగా చూడటానికి ఇప్పుడు చేసుకోవటానికి అవ్వదండి, చూసుకుని చేసేసుకోండి అని చెప్పను. ఎందుకంటే మంచి ఎండలు ఉండాలి. నేను చెప్పే పనులకి మంచి ఎండలు ఉండి ఎండలో బాగా ఎండిపోవాలి, చచ్చు లేకుండా. అప్పుడు తాజాగా ఉంటుంది. మనం తయారు చేసుకున్నది అయిపోయేటంతటి వరకు కూడా అప్పటికప్పుడు చేసుకున్నదిలాగా ఉండాలంటే మంచి ఎండలో బాగా ఎండిపోవాలి. ఇది మాత్రం నేను పదే చెబుతానన్నమాట. నేనేం చేశాను, ఇప్పుడు బియ్యం తయారు చేసుకున్నాను కదా, కోటా బియ్యం, అవి కూడా చక్కగా ఇలా వచ్చేలాగా కరకల్లాడుతూ ఎండబెట్టేసుకున్నాను. అది కూడా నూకాడించేసానండి. మిల్లు నూకాడించేసిన తర్వాత తెచ్చిన తర్వాత అందులో పిండి అనేది తీసేసి 1 కేజీ మినపగుళ్ళేమో ఇడ్లీ రవ్వ మరి కడిగేసి పిండి ఆరబోసాను కదా, అందులో కలిపాను. 3 కేజీలు రవ్వకి 1 కేజీ మినపగుళ్ళు పిండి కలిపాను. అలానే 3 కేజీలు కోటా బియ్యం రైస్కి ఇప్పుడు బియ్యం చేశాను కదా, ఆ నూకకి 1 కేజీ మినపగుళ్ళు పిండి కలిపాను. అక్కడికి ఎంత అయింది? అది 8 కేజీలు అయింది. మరి తర్వాత ఏమో నేను దోశల పిండి కూడా తయారు చేసుకున్నాను. అది కూడా ఏమేమి వేసి దోశల పిండి చేసాను అనేది పెట్టాను వీడియో, చూడండి చక్కగా. అది కూడా పట్టించేసాను. అది ఎంతో ఆడించలేదులేండి, 3 కేజీల వరకు ఆడించాను అనమాట. అది 8 కేజీలు ఇడ్లీ పిండి కలిపి నాకు ఇప్పుడు వరకు వచ్చినాయి. నేనైతే గైండ్రీ వేసి పిండి రుబ్బలేదండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగోక నాకున్న పనులు బట్టి ఇంకా మనసును బట్టి చేయలేకపోయాను. అదంతా వచ్చింది. మళ్ళా గ్రైండర్ పెట్టి రుబ్బి చెయ్యాలి అంటే టిఫిన్కి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇలా రెడీ చేసుకుందాం అందాక అప్పుడప్పుడు మనం ఉప్మా చేసుకుంటాం, పెసరట్లు వేసుకోవడం, అలానే ఏదన్నా మామూలుగా ఏదో గోధుమ పిండి అట్లని కూడా వేస్తూ ఉంటాను మధ్యలో. రోజు డైలీ ఇదే వేసేయను. అలాగే వేయలేదు కాబట్టి నేను ఒక 4 నెలలు అవుతుంది అనమాట నేను తయారు చేసుకున్న వేసం కాలంలో ఇప్పుడు వరకు వచ్చింది. ఎందుకంటే నేను ఇంకా పిండి రుబ్బటం జరగలేదు. పిండి రుబ్బుకుని మధ్యలో వేసుకుంటే ఇంకా ఉండును. నాకు అయిపోయే వరకు అలా మంచి స్మెల్ వస్తుంది. ఒక గూడి కానీ ఒక పెంకుపురికి కానీ ఏమీ రాదు. ఎండలో ఎండబెట్టుకున్నది ఎండలో మాత్రం చచ్చు లేకుండా ఎండబెట్టేసుకోవాలి. నేను ప్రతి సరుకు కూడా ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఒక ఎల్లిపాయ పెట్టనండి ఎండలో. పప్పులు ఉప్పులు అన్నీ ఎండలో పోసేస్తానండి. ఆఖరికి మా వారు తెచ్చుకునేటప్పుడు బియ్యం కాడ నుంచి ఎండ ఉందనుకోండి పోసేస్తాను ఎండలో. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం పైకి ఎక్కాలి, సరే ఎక్కుతాను అనుకోండి, అక్కడ ఎండ సహకరించదు. ఒక అరగంట ఎండేటప్పటికి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. పైన షెడ్ ఉందన్నమాట. అది ఒకటి ప్రాబ్లం నాకు. సరేలేండి,
మరి ఎలాగైతేనేమి మంచి అంట్లప్పుడు ఎక్కడైనా ఎండిపోతాయి కాబట్టి అలా చేసుకోగలిగాను. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, మనం నీ నూక పిండి ఎండబెడితే ఎండదు. ఎండ నూక ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి, అది పొట్లు పోయి ఎక్కువ కాలం ఉండదు, రుచి ఉండదు, మనకు ఆరోగ్యం కూడా మంచిది కాదు. మంచి ఎండలో ఎండితేనే బాగుంటుంది. అందుకని మరి ఇడ్లీ నూక కడిగి ఎండబెట్టకుండా పిండిలో కలపడానికి కలపలేం మనం కదా. అలా ఒకవేళ పోనీలేని కలిపేసుకుందామన్నా కూడా గట్టి వస్తాయండి ఇడ్లీ. అలా కడిగి ఎండబెట్టకుండా కనుక మనం ఇలా సాయి మినపగుళ్ళు పిండి ఆడించుకుని అందులో నూక కానీ కలిపేస్తే, ఇప్పుడున్న ఇడ్లీ రవ్వ నేరుగా అలా కలిపేస్తే గట్టి వస్తాయి ఇడ్లీ అన్నమాట. అందుకును ఈ బియ్యం ఆడిస్తున్నాను నేను ఇప్పుడు. ఇవి కూడా ఇప్పుడు బియ్యమే కదా, ఈ బియ్యమే నూక ఆడిస్తారు మనకి. ఏది ఇడ్లీ రవ్వ ఈ బియ్యమే. అందుకును నేను చక్కగా ఏంటంటే ఈ నూక ఆడించి ఈ నూక కలుపుతాను ఇందులో. ఇవి చక్కగా ఒక క్లాత్ మీద వేసి ఏమన్నా ఊడుతుంటుంది ఇలాగ తుడిసేస్తానండి. తుడిసేసి మా వారి కవర్లలో పోసి చెప్తాను, ఆడించి తీసుకొచ్చేస్తారనమాట. అప్పుడు మనం ఇది పిండి ఆడింతాం కదా, ఇందులో కలిపేసుకోవచ్చు. 1 కేజీ మినపగుళ్ళకి 3 కేజీలు మనకి ఇలాగ బాయిలేరు బియ్యం వేసుకోవాలన్నమాట. అది ఆడించిన తర్వాత పిండి తీసేసి కలపాలి. అప్పుడు మళ్ళీ చూపించి మీకు ఆ పిండిలో ఈ నూక ఈ పిండి కలపటం, మళ్ళీ ఎంత మనం కలుపుకునే విధానం తెలియాల్సమండి. నాకు తెలీదు ఫస్ట్లో, తెలక కొంచెం నీళ్ళేసి కలిపాను కదా అనుకుంటే గట్టిగా అయిపోతుంది. మళ్ళీ నీళ్ళేసి కలిపామనుకోండి కొంచెం ఎక్కువ విని అనుకోండి, పైన నీళ్ళు చేరుకున్నట్టు అడుక్కుని నూకున్నట్లుగా ఉండిపోతుంది. అస్సలు అలాగ ఒక్కొక్కసారి ఆ పిండి ఎందుకు పొలు కట్టదు అనమాట. అలాగ కాకుండా ఎలాగ కలపాలి, ఎలా కలుపుకుంటే మనం గ్రైండర్లో కలుపుకున్నట్టుగా పొంగి రుచి ఎలా ఉంటుంది అనేది అది కూడా చూపిస్తాను మీకు. చూపించి చెబుతాను. ఇది పిండి ఆడించుకుని తెచ్చిన తర్వాత ఈ కలిపేటప్పుడు కూడా నేను చెబుతానండి. నేనైతే యాసం కాలంలో అలాగ ఆడించుకుని చేసుకుని చెందుకున్నాను, కానీ ఈసారి తొందరగా అయిపోయింది. కొంచెం వెళ్తాయి బాగోక చేసేసుకోవడం వల్ల. కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది అయిపోయేదాకా వాడేసుకోకూడదు. ఒక్కొక్కసారి మధ్యలో ఏదన్నా పని ఉన్నదనుకోండి, నలుగురికి వెయ్యాలన్నప్పుడు మనం పప్పు నానబెట్టుకుని వేసేసుకోవడం మంచిది, ఏదన్నా టిఫిన్ చేసుకోవడం మంచిది. ఇది ఉంది కదా, నలుగురికి అయితే వేసేసుకుందంటే తొందరగా అయిపోతుంది కదా. ఇది మళ్ళీ ఇలా చెయ్యాలి. ఇప్పుడు నేను ఇలా ఈ మినప్పుళ్ళు ఇలా ఈ బియ్యం నూక ఇది పిండి ఆడిస్తానని చెబుతున్నాను కదా, ఇవి కూడా ఒక చక్కటి ఎండ ఉందనుకుంటూ 2-3 గంటల ఎండలో ఎండినాయి అనుకో ఇంకా బాగుంటుంది. మరి చాలా బాగుంటుంది తాజాగా. ఇందులో ఉండి చెడు ఏమన్నా ఉంటే పోతుంది. మనకి 2-3 నెలలు ఉండాలంటే చక్కగా అలాగే నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉండదని కాదు, బాగుంటుంది. ఎండబెట్టుకుంటే మంచిది అని మాత్రం చెప్తాను. నేనైతే సచ్చి లేకుండా ఎండబెట్టుకుని చేసుకుంటానండి. అందుకు చెబుతాను అనమాట. ఇప్పుడు నాకు ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా కలిసి వస్తుందనమాట. ఎందుకంటే కొమ్మును ఒప్పుకుండదు, చేయలేమనుకోండి. సరే ఎక్కడికి వెళ్ళి వచ్చాము, రేపు వచ్చి టిఫిన్ ఏంటి అనుకుంటామనుకో, మా వారైతే కొన్నాయి తేరో డబ్బులు అయిపోతాయని ఒక భయం, బాగోదని ఇంకో భయం. నాకు కూడా నచ్చదండి. నేను చేయడం, ఆయనకి చక్కగా టిఫిన్ చేసి అందులో చట్నీ చేసి పెడితేనే తింటారు. తర్వాత ఇంట్లో క్యారీ కడతాం కదా, చక్కగా కూర పెరుగు వేసి పెడితే సరిపోతుందండి. ఏదో రకరకాల పచ్చళ్ళు అయ్యి కాదు, కానీ ఇంట్లో వండిన ఫుడ్ మాత్రం శుభ్రంగా తింటారు, బయట అయ్యి కొనుక్కొని తినరు. అలా చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా. లేనప్పుడు ఇలాంటిది ఆయన మట్టికి ఒక గ్లాస్ పిండి తడిపేస్తానా, పొద్దునకి చక్కగా మనం రుబ్బుకున్న పిండిలా పొంగిపోతుందా, పొద్దుటో కట్టేసి ఇస్తానా, కొంత పిండి ఉంచుతానా, సాయంత్రమో కట్టేస్తానండి. చక్కగా 2 పూటల టిఫిన్ అయిపోయింది మా వారికి. మధ్యలో పెసరట్లు వేస్తానా, అలాగే దోశలకి మిక్సీలోనే పెట్టేస్తూ ఉంటాను. 4 రోజులు దోశలు వేస్తాను అనుకోండి. అలానే మళ్ళీ ఉప్మా ఎప్పుడైనా ఎర్రనొక్క తీస్తారండి, మనకి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, అలా ఉప్మా కూడా చేస్తూ ఉంటాను. లేదంటే కొంచెం బాస్మతి ఉంటుంది చూసారా, ఈ బాయిలేరు ఇవ్వండి, బాస్మతి రైస్ కాదు. అలా చెప్పానేమో మీకు, బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఒక చిన్న గ్లాసుడు తీసుకుంటానండి, సాల్ట్ గ్లాసుడు. అందులో కొంచెం జీడిపప్పు పలుకులు వేసి బిర్యానీ వేసి ఆ రోజు టిఫిన్ అలా చేస్తూ ఉంటాను. మధ్యలో అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇలా ఆడించుకుని పెట్టుకుంటాను నేను. మరి అలా పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా కలిసి వస్తుంది కదా, ఏదన్నా జాబ్ చేసుకునే వరకు కూడా ఇంకా కలిసి వస్తుంది కదా. అందుకని ఎవరికన్నా ఇలాగా చేసుకోవాలంటే చేసుకుంటారని ఇది చెప్పడం జరిగిందండి. చూసారు కదా, నచ్చింది కదా. ఇది పిండి ఆడించే కానీ ఇది నూక ఆడించిన తర్వాత ఈ కలిపే విధానం, కలిపిన పిండి ఎలా కలుపుకోవాలనేది నీటిలో మరి అవన్నీ చెప్పి మళ్ళీ వీడియో పెడతాను చూద్దరు కానీ. చూసారు కదా, ఇంతేనండి. చూసారు కదా, ఈ ఉప్పుడు బియ్యం, ఈ బాయిలేరు బియ్యం చక్కగా ఇలా ఈ బియ్యం తెచ్చుకుని ఇలాగా మరపట్టించుకుని ఇలా కలుపుకుంటే పొత్తులాగా ఇడ్లీ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అది ఎలాగనేది మరి ఈ పిండిలు రెడీ అయ్యాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, ఇంతేనండి. నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి మీ ఆదర అభిమానాలు నా పైన ఉంచుతారని, లైక్ చేస్తారని
కోరుకుంటున్నానండి.